బబులోను రాజు బెల్షస్సరు ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందులో దేవుని పరిశుద్ధ ఆలయం నుండి తెచ్చిన బంగారు పాత్రలలో ద్రాక్షారసం తాగాడు. వారు ద్రాక్షారసం తాగుతూ దేవుణ్ణి అవమానిస్తూ విగ్రహాలను పొగిడారు. అకస్మాత్తుగా ఒక మనిషి చేతి వ్రేళ్లు గాలిలో ప్రత్యక్షమై గోడమీద రాయడం మొదలుపెట్టాయి. ఆ వింత రాతను చూడగానే రాజు తీవ్రంగా భయపడ్డాడు. గజగజ వణికిపోయాడు. ఆ అక్షరాలను చదవడానికి ఏ బబులోను పండితులు వల్ల కాలేదు. అప్పుడు ఏమాత్రం భయం లేని వృద్ధుడైన దానియేలును పిలిపించారు. దానియేలు ఆ రాతను చదివి దేవుని తీర్పును రాజుకు ఇలా వివరించాడు. మెనే టెకేల్ ఉఫార్సీన్ అనగా, దేవుడు నీ రాజ్యాన్ని ముగించాడు. త్రాసులో తూచగా నీవు తేలిపోయావు. నీ రాజ్యం శత్రువుల పాలవుతుంది. దానియేలు గ్రంథం 5:30 ప్రకారం ఆ రాత్రియందే కల్దీయుల రాజైన బెల్షస్సరు హతమార్చబడ్డాడు. మనిషి ఎంత ఎదిగినా సరే గర్వంతో దేవుణ్ణి ఎదిరిస్తే పతనం ఖాయమని ఈ బైబిల్ కథ చెబుతుంది.